Okay, 2 marks. Okay, important questions. 2 marks important questions amma. Okay, what is a black body? So what is a black body అంటే ఏంటంటే the ideal body which emits and observes radiations of all frequencies is called black body. అంటే ఏదైనా ఒక బాడీ అనేది ఓకే అన్ని ఫ్రీక్వెన్సీస్లో ఓకే రేడియేషన్స్ అనేవి ఎమిట్ చేస్తుంది, అబ్జర్వ్ చేస్తుంది. సో వాటిని ఏమంటాము? బ్లాక్ బాడీ అంటాం. సో అన్ని ఫ్రీక్వెన్సీస్లో కూడా ఆ రేడియేషన్స్ని అబ్జర్వ్ చేయగలదు, అలాగే ఎమిట్ చేయగలదు. అటువంటి వాటిని బ్లాక్ బాడీ అంటాం అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఓకే, హౌ మెనీ p electrons are present in, చూడండి నైన్త్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ p electrons are present in సల్ఫర్ ఆటమ్. సో సల్ఫర్లో మనకి అటామిక్ నెంబర్ ఎంతమ్మా? సల్ఫర్ 16. వాట్ ఈజ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత అవుతుంది? 1s2, 2s2, 2p6, 3s2, 3p4. సో ఇక్కడ మనకి 2p6 చూడండి, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఓకే చూడండి అమ్మా, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూడండి. నైన్త్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ p electrons ఆర్ ప్రెజెంట్ ఇన్ సల్ఫర్ ఆటమ్ అంటే అటామిక్ నెంబర్ అనేది 16. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమవుతుంది? 1s2, 2s2, 2p6, 3s2, 3p4. ఇక్కడ p electrons ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2p6లో 6 ఉన్నాయి, 3p4లో 4 ఉన్నాయి. చూడండి ఇక్కడ హౌ మెనీ p electrons అంటే p ఆర్బిటాల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 6 + 4 = 10. సో ఇక్కడ p electrons అనేవి 10 ఉంటాయి అన్నమాట. ఓకేనా? అది నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. calculate the charge of 1 mole of electrons. సో ఓకే, calculate the charge of 1 mole of electrons. సో 1 mole అంటే ఏంటంటే అవగాడ్రో నెంబర్ అనమాట. 1 mole అంటే అవగాడ్రో నెంబర్. ఓకేనా? అది సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఛార్జ్. సో మామూలుగా చూడండి, ఇక్కడ రఫ్ వర్క్ చేస్తా. మామూలుగా ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత? ఓకే 1.6 × 10⁻19 కూలూమ్స్ అనమాట. అలాగే మనకేం కనుక్కోవాలి? ఇక్కడ 1 mole కనుక్కోవాలి. 1 mole అంటే ఎంత? 6.023 × 10⁻23 అనమాట. సో ఇక్కడ చూడండి, ఒక ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఇది. ఓకే, అలాగే మనకి ఎన్ని కావాలి? 1 mole యొక్క ఛార్జ్ కావాలి. అంటే 6.023 × 10⁻23 × 1.6 × 10⁻−90. ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి 96,500 కూలూమ్స్ వస్తుంది. ఓకే, 96,500 కూలూమ్స్ వస్తుంది అనమాట. ఓకేనమ్మా? అది అదే అనమాట. చూసుకోండి, 10th క్వశ్చన్ ఇది. ఓకేనా? సో ఒక ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ 1.6 × 10⁻19 అయితే ఓకే 1 mole అంటే 6.023 × 10⁻23. 1 mole కొనుక్కోవాలి. ఒక ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ తెలుసు. 1 mole అంటే 6.023 × 10⁻23 × 1.6 × 10⁻−90. ఈ రెండు చేస్తే మనకి 96,500 కూలూమ్స్ వస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఓకే రైట్ ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ క్రోమియం అండ్ కాపర్. Cr అంటే క్రోమియము, కాపర్ అంటే Cu అంటే కాపర్. చూడండి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమవుతుంది ఇక్కడ క్రోమియంలో? Cr. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ క్రోమ్ ఆర్గాన్ 4s1 3d5. ఇంపార్టెంట్ ఆర్గాన్లో. సో క్రోమియం అటామిక్ నెంబర్ అంతా 24. సో 24 కాబట్టి ఆర్గాన్ 18 + 6. 4s1లో 1, 3d5లో 5. 18 + 6 అంతా 24. సో 4s1 3d5 గుర్తుపెట్టుకోండి. అలాగే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కాపర్ అంతా ఆర్గాన్ 4s1 3d10. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కాపర్ చూడండి అమ్మా. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కాపర్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కాపర్ ఆర్గాన్ 4s1 3d10. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ నోడ్ అండ్ నోడల్ ప్లేన్? సో నోడ్ అండ్ నోడల్ ప్లేన్ అంటే ఏంటంటే ఓకే ద స్పేస్ ఆర్ రీజన్ అరౌండ్ ది న్యూక్లియస్ వేర్ ది ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎన్ ఎలక్ట్రాన్ ఈ 0. అంటే ఆ రీజియన్లో, ఆ స్పేస్లో, న్యూక్లియస్ చుట్టూ ఉన్నటువంటి స్పేస్లో అక్కడ ఎలక్ట్రాన్ యొక్క ప్రాబిలిటీ అనేది 0 ఉంటుంది అనమాట. ఓకేనా? సో అక్కడ న్యూక్లియస్ చుట్టూ ఉన్నటువంటి ఆ స్పేస్ అనేది ఎలక్ట్రాన్ యొక్క ప్రాబిలిటీ 0 ఉంటుంది. అదే నోడల్ ప్లేన్ అంటే ఏంటి? ఆ ప్లేన్ దగ్గర ఓకే ఆ ప్లేన్ దగ్గర మనము ఆ న్యూక్లియస్ గుండా మనము ఒక ప్లేన్ అనేది మనం డ్రా చేసినట్టయితే, పాస్ చేసినట్టయితే అక్కడ ఎలక్ట్రాన్ యొక్క ప్రాబిలిటీ 0 అనమాట. ఓకే, సో ఇది సో ఇక్కడ నోడల్ ప్లేన్కి రెండిట్లో కూడా ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్ అనేది 0 ఉంటుంది. నోడల్ ప్లేన్ అంటే ఒక ప్లేన్ అనేది పాస్ చేస్తాం మనం వాటుకుంటా, న్యూక్లియస్ గుండా పాస్ చేసినప్పుడు అక్కడ ప్రాబిలిటీ అనేది 0 ఉంటుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్ ఆఫ్ వేవ్ లెంత్ 600 నానోమీటర్స్? అది స్టడీ మెటీరియల్లో అయితే
ఓకే, అదే స్టడీ మెటీరియల్ అయితే చూడండి ఇక్కడ 14th క్వశ్చన్. స్టడీ మెటీరియల్ అయితే 14th క్వశ్చన్ ఇక్కడ. ఓకే, స్టడీ మెటీరియల్ అయితే 14th క్వశ్చన్. వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్ ఆఫ్ వేవ్ లెంత్ 600 నానోమీటర్స్. ఓకే, చూడండి ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ చూడండి మనకి. ఓకే, ఫ్రీక్వెన్సీ ఆఫ్ వేవ్ లెంత్ ఇచ్చేసారు 600 నానోమీటర్స్ వేవ్ లెంత్ ఇచ్చేసారు. మనకి ఏం కనుక్కోవాలి ఇక్కడ, ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. ఓకే, వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. సో ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు c/λ. సి అంతా 3 × 10⁸. 3 × 10⁸. లాంబ్డా ఎంత ఇచ్చారు, లాంబ్డా అంటే వేవ్ లెంత్ 600. సో 1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁹ మీటర్స్. ఓకేనా, 1 నానోమీటర్ 10⁻⁹. సో 600 × 10⁻⁹ వేస్తాం. 600 × 10⁻⁹ వేస్తాం. అలాగే ఇప్పుడు చూడండి 3 × 10⁸ ఇంటూ 6 × 10⁻. ఇక్కడ చూడండి 2 zeros ఉన్నాయి. ఇక్కడ 10⁻⁹. సో 10⁻⁷ రాసుకోవచ్చు కదా. అది 3 1 జా 3 2 జా. ఓకే, అలాగే 1/2 × 10⁻⁻1 పైకి వెళ్తే ఏమవుతుంది, +7. 8 + 7 ఎంత అవుతుంది, 15 వస్తుంది. 1/2 అంటే ఎంత, 0.5. 0.5 × 10⁻15. ఓకే, దీని ఎట్లా రాసుకోవచ్చు, 5 × 10⁻14. 5 × 10⁻14 వస్తుంది ఆన్సర్. ఓకేనమ్మా. సో మనకి ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఫ్రీక్వెన్సీ c/λ. లాంబ్డా ఇచ్చారు, మన ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. సి వాల్యూ ఇది గుర్తుపెట్టు, కాన్స్టెంట్ వెలాసిటీ ఫార్ములా. సి 3 × 10⁸. ఇది గుర్తుపెట్టుకోవాలి. సి గుర్తుపెట్టుకోవాలి, లాంబ్డా ఇచ్చారు. ఓకే, 3 × 10⁸ 600 × 10⁻⁹. ఓకే, 2 × 10⁻⁹ అవుతుంది. అంటే 3 1 3 2 కదా, క్యాన్సిలేషన్ అయితే కింద 1/2 × 10⁻15. ఓకే, 0.5 × 10⁻15. 5 × 10⁻14 వస్తుంది. ఇది ఆన్సర్ వస్తుందమ్మా. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్లో ఓకే చూడండి, వాట్ ఈజ్ జీమాన్ ఎఫెక్ట్ అండ్ వాట్ ఈజ్ స్టార్క్ ఎఫెక్ట్. సో జీమాన్ ఎఫెక్ట్, స్టార్క్ ఎఫెక్ట్ రెండు ఒక క్వశ్చనే ఉంటుంది మ్యాక్సిమం. జీమాన్ ఎఫెక్ట్, స్టార్క్ ఎఫెక్ట్ చూడండి. ఇక్కడ ఏం లేదమ్మా, ఒక స్పెక్ట్రల్ లైన్ అనేది స్ప్లిట్ అవుతుంది ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఓకే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, స్పెక్ట్రల్ లైన్ అనేది స్ప్లిట్ అయ్యి ఫైన్ లైన్స్, చిన్న లైన్స్గా అది స్ప్లిట్ అయిపోతుంది. స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఓకే ఇంటూ సెవరల్ లైన్స్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అది జీమాన్ ఎఫెక్ట్. అదే స్టార్క్ ఎఫెక్ట్ అనుకోండి, ఆ స్పెక్ట్రల్ లైన్స్ అనేవి సెవరల్ లైన్స్గా ఫామ్ అవుతాయి కదా, ఫైన్ లైన్స్ చిన్న లైన్స్గా ఫామ్ అవుతుంది ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఓకే ఎలక్ట్రిక్ ఫీల్డ్. జీమాన్ ఎఫెక్ట్ అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, స్టార్క్ అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్. గుర్తుపెట్టుకోండి, స్టార్క్ అంటే షాక్ అంటే ఎలక్ట్రిక్, అది గుర్తుపెట్టుకోండి. స్టార్క్ అంటే షాక్ కదా, కాబట్టి ఎలక్ట్రిక్ అయితే షాక్ కొడుతుంది కదా, స్టార్క్. జీమాన్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. ఓకేనా, అది ఏమా. ఓకే, నెక్స్ట్ చూడండి, వాట్ ఈజ్ ఆఫ్ బో ప్రిన్సిపల్. చూడండి, ఆఫ్ బో ప్రిన్సిపల్ అంటే ఏంటి, ఇన్ ది బిల్డింగ్ అప్ ఆఫ్ అన్ ఆటమ్స్ ది ఎలక్ట్రాన్స్ ఎంటర్స్ ది వేరియస్ ఆర్బిటాల్ ఇన్ ది ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దర్ ఎనర్జీస్ బేస్డ్ ఆన్ n+l వాల్యూ. అంటే ఏంటంటే ఎప్పుడైనా ఒక ఆటంలో ఎలక్ట్రాన్స్ అనేవి ఆర్బిటల్లోకి ఎంటర్ అయినప్పుడు ఏ విధంగా ఎంటర్ అవుతాయి, ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎనర్జీ ఇంక్రీజ్ ఆర్డర్లో వెళ్తాయి అన్నమాట, బేస్డ్ ఆన్ n+l వాల్యూ. చూడండి ఇక్కడ ఫస్ట్ ఎలక్ట్రాన్ దేంట్లోకి వెళ్ళింది, ఓకే n+l వాల్యూ రూల్ ప్రకారం ఎలక్ట్రాన్ అనేది ఎంటర్ అవుతుంది అన్నమాట. అది ఆఫ్ బో ప్రిన్సిపల్ అనమాట. నెక్స్ట్ హున్స్ రూల్ ఏం చెప్తుంది, పెయిరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ డీజనరేట్ ఆర్బిటాల్స్ టేక్స్ ప్లేస్ ఓన్లీ ఆఫ్టర్ ఈచ్ ఆర్బిటల్ ఫిల్డ్ విత్ వన్ ఎలక్ట్రాన్. అంటే ఏంటంటే ఏదైనా కూడా ఓకే పెయిర్ అవ్వాలి డీజనరేట్ ఆర్బిటాల్స్లో. చూడండి ఒకసారి చూద్దాం. ఓకే, హున్స్ రూల్ చూడండి.